ఈశానస్య దేవసపత్న్యై నమః ఓం శర్వస్య దేవసపత్న్యై నమః ఓం ఈశానస్య దేవసపత్న్యై నమః ఓం పశుపతే దేవసపత్న్యై నమః ఓం రుద్రస్య దేవసపత్న్యై నమః ఓం ఉగ్రస్య దేవసపత్న్యై నమః ఓం భీమస్య దేవసపత్న్యై నమః ఓం మహతో దేవసపత్న్యై నమః ధాత్ర్యై నమః. ఫలం సమర్పయామి. స్వామి, ఎవరు? మీతో కొంచెం మాట్లాడాలి. మీరెవరు? నాతో పనే ఉంది. స్వామి, ఆ లక్ష్మీ నిలయంలో జరిగే సంఘటనలు తెలుసుకోవడానికి వీళ్ళు అక్కడ ఉంటున్నారు. ఆ ఇంట్లోనా? ఏ స్వామి అలా అన్నారు? ఆ ఇంటి గురించి మీకేం తెలుసు? ఆ ఇల్లు కట్టిన స్థలంలో ఒకప్పుడు శ్మశానం ఉండేది. ఆ శ్మశానం ఎలా అయిందో మీకు తెలుసా? ఇప్పుడు ఆ ఇల్లు ఉన్న స్థలంలోనే ఒకప్పుడు మర్రి చెట్టు బావి ఉండేవి. ఎంతో మంది కన్నెపిల్లలు మర్రి చెట్టుకు ఉరేసుకుని చనిపోయారు. ఇంకొంతమంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విధంగా అది ఒక శ్మశానంలో మారింది. ఎందరివో ఆశలు తీరక జీవాలు పరమాత్మలో కలవక అక్కడే సంచరిస్తూ ఉండేవి. అలా ఆ ప్రదేశానికి వెళ్ళడానికి అందరూ భయపడేవారు. అప్పుడు విదేశాల నుంచి వచ్చిన లక్ష్మమ్మ కొడుకు వాటిని నమ్మకుండా వాళ్ళ భార్యకి నచ్చిందనే ఉద్దేశ్యంతో ఆ మర్రి చెట్టుని తీయించి బావి పూడిపించి ఆ ఇల్లు కట్టారు. ఆ ఇల్లు కట్టి అందులో కాపురం ఉంటున్న 3 నెలల్లో కొడుకు కోళ్ళు ఇద్దరు చనిపోయారు. ఆ మరణాలు అనుమానాస్పదంగా ఉండటంతో పాటు ఊరి జనాలు అక్కడ ఇల్లు కట్టడం వల్లనే వారు చనిపోయారని, ఆ ప్రదేశం మంచిది కాదని భయపడి ఎవరూ అటువైపు రావడం మానేశారు. తర్వాత లక్ష్మమ్మ కేరళ నుంచి బ్రాహ్మణుల్ని పిలిచి ఇంటికి పూజ చేయించి దోషాలను తొలగించేందుకు హోమం జరిపించింది. ఆ బ్రాహ్మణులు ఆ ఇంటికి దుష్టశక్తులు ఆవరించి బంగారం, రాగి, వెండి, కంచు, ఇత్తడి ఈ పంచలోహాలతో లక్ష్మీదేవి విగ్రహం చేయించి. స్వామి, ఇప్పుడు ఆ ఇంటి దగ్గర ఆ విగ్రహం లేదు. విగ్రహం లేదా? ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆ విగ్రహం నుంచి నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఆ విగ్రహం విలువైంది, చాలా శక్తివంతమైంది కూడా. స్వామి, మొన్న విలేకరికి ఆ విగ్రహం గురించి చెప్పారా? విలువైందని చెప్పలేదు, విగ్రహం ఉందని చెప్పాను. అంటే స్వామి చెప్పిన విషయాలు వినే విలేకరి ఆ ఆర్టికల్ వేశాడా, లేదా తనే దొంగిలించాడా? ఆ ఆర్టికల్ చదివిన దొంగలెవరో ఈ పని చేశారా? కొరియర్ బాయ్ని ఎవరు చంపుంటారు? స్వామి, మరి ఇప్పుడు ఏం చేయాలి? మీరు బయటికి వెళ్ళడం కుదరదు. మీరు ఊరు దాటి బయటికి వెళ్ళారో ఆ ప్రేతాత్మలు మీ మీద కక్ష కట్టి మిమ్మల్ని అంతం చేస్తాయి. ఈ పాటికి అవి మీ శరీరాల్లో ప్రవేశించాలని ప్రయత్నిస్తూ ఉండుంటాయి. ఇప్పుడు ఎలా స్వామి? దానికి ఒక్కటే మార్గం ఉంది. మళ్ళీ ఆ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించే వరకు మీరు ఆ ఇంటి నుంచి కానీ ఈ ఊరి నుంచి కానీ బయటికి వెళ్ళడానికి ప్రయత్నించడం మీకు మంచిది కాదు. పార్దు, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? ఆ విగ్రహం ఎక్కడుందో, ఎవరి దగ్గర ఉందో, దాన్ని తీసుకొచ్చి ఎప్పుడు ప్రతిష్ఠించి మనం ఇంటి నుంచి ఎప్పుడు బయటపడతామో నాకేం అర్థం కావడం లేదు. తులసికొండను పగలగొట్టిన విధానం చూస్తుంటే దాన్ని ఎవరో ఎత్తికెళ్ళాలనిపిస్తుంది. పైగా అది ఉన్న విధానం ప్రకారం ఖచ్చితంగా ఇక్కడ ఏదో గొడవ జరిగి ఉండొచ్చు. హలో సార్, నేను జీరో ఛానల్ రిపోర్టర్ని పార్థివిని మాట్లాడుతున్నా. చెప్పండి. పార్వతీపురం హౌస్ గురించి తెలుసుకోవడానికి వచ్చిన రిపోర్టర్ ఏమయ్యాడు సార్? అతను యాక్సిడెంట్లో చనిపోయాడు. ఏమైందిరా? ఆ రిపోర్టర్ చనిపోయాడంటరా. ఎలా రా? యాక్సిడెంట్లో.